శరీరంలో పెట్టుకోండి, తల్ల వచ్చి ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఈరోజు తండ్రి ఈ మహిమ గల క్రీస్తు ప్రార్థనా మందిరం తండ్రి సంఘమందు ఒక్కటై ఏక మనసుతో ఏక ఆత్మతో తండ్రి నేను ఆరాధిస్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ఆయన మా ఆలోచనలన్నీ కూడా తండ్రి నాయన బంధించి కేవలం నీ ఆలోచనలతో నీ తలంపులతో తండ్రి మేము నాయన ముందు కొనసాగే బాకీ ప్రతి ఒక్కరికి కూడా దయచి తండ్రి మరి ముఖ్యంగా నీ మాట విలువైనది తండ్రి. నీ మాట జుట్టే తేనె దారుల కన్నా మధురమైనది తండ్రి. అది వెండి బంగారముల కంటేను గొప్పది అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. కాబట్టి నీకు లోబడి బ్రతికే జీవితం ఇక్కడున్న మా అందరికీ కూడా దయచి మరి ముఖ్యంగా నీ వాక్యము వినబడుతూ ఉండగా తండ్రి నీవు తగ్గించుకుని తండ్రి ప్రతి మాట కూడా తండ్రి వినుటకు దయతో మీరే సహాయము దయచి. దేవా, నీ మాటలో గొప్ప శక్తి ఉంది తండ్రి. అందుకే భక్తులు మాట్లాడుతూ నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో నెమ్మదినిస్తుంది. నిజమేనయ్యా, అలాంటి శక్తివంతమైన వాక్యాన్ని మీ చేత పట్టుకుని ఉన్నాం తండ్రి. నాయన ఉదయకాలపు ఆరాధన చక్కగా నడిపించి ఉన్నారు తండ్రి. ఒక రెండవ ఆరాధనలో కూడా తండ్రి మేమందరము కూడా తండ్రి నియందు భయభక్తులు కలిగి తండ్రి చెడుతనమును విసర్జించి తండ్రి ఈ పవిత్రమైన మాటలను తండ్రి మా హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచి. ఇంటి వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును దయచి. మాటలు చెప్పులకు ఇష్టపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా ఈ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకును తండ్రి ఆ ఒక్క వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించి మా కొరకు రాని ఉన్న యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థనా మనవులు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ జాగ్రత్తగా దేవుడికి మాటలు ఉండడానికి సిద్ధపడి ఉన్నా కనుక మా జీవితాలు ఎలాంటి ఆలోచన కలిగి జీవించాలి, ఎలాంటి ఆలోచన మనకుంటారు, ప్రతి క్షణం ప్రతి నిమిషము కూడా ఆలోచించాలి. అలాగే మరి ముఖ్యంగా గత కొన్ని వారాలుగా దేవుని మందిరము అనేసరికి మనందరికీ అర్థం కావాలి. దేవుని కలిగిన ప్రజలందరూ సంఘముగా కలిసి ఒకే చోట ఆయనను ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక దాన్ని ఏమంటారంటే స్థలం. ఆ స్థలం దగ్గర మనం తీసుకున్న స్లాప్ కావచ్చు, రేక్ షీట్ కావచ్చు, లేకపోతే ఒక గొప్పగా దాన్ని చాలా అందంగా కట్టుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ దాన్ని ఒక దేవుని మందిరము. ఈ దేవుని మందిరంలో ఏముండాలి, దేవుని మందిరంలో ఏముండాలి, ఏమి ఉండకూడదు అని మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు
హిజ్కియా గారి కాలంలో ఆయన రాజుగా పరిపాలించక ముందు, అంటే ఆయన ఇంకా పరిపాలనలోనికి రాకముందు ఏం జరిగింది అని అంటే, గత వారం కాకుండా ముందు గత 2 వారాలు కూడా మనం ఆలోచించినప్పుడు, హిజ్కియా ఏలను ఆరంభించేటప్పటికి, అంటే ఆయన పరిపాలన స్టార్ట్ చేసేటప్పటికి దేవుని మందిరము మూతవేయబడింది. ఏవేయబడింది? తర్వాత ఆ మందిరములో ఉన్నవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఏదో స్పీడ్గా రెఫరెన్స్ తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ఎక్కడెక్కడ కూర్చోబెట్టామని ఆలోచన అయితే లేదు, కానీ ఉన్న ఒక్క మాట అయినా అది మీ మైండ్లో ఉండిపోవాలి. ఎందుకంటే ఆ మాట అర్థం కాకుండా మరో చోటకి వెళ్ళిపోయి ఎంత చివరికి వచ్చి మనం మొదటికి వస్తాం. దేవుని మందిరము, ఆ దేవుని మందిరములో దేవునికి సంబంధించినవి ఏమి జరగట్లేదు, కానీ దెయ్యానికి సంబంధించినవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా ఘోరమైన పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకే అంటాడు హిజ్కియా గారు అందరితో, దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుంది. అది రాకూడదంటే, ఆ ఉగ్రత మన మీద పడకూడదంటే మనం చాలా పనులు చేయవలసి ఉంది. అందుకే ఆయన ప్రారంభము ఆయన పరిపాలించడం స్టార్ట్ చేసిన వెంటనే, నేను చాలాసార్లు చెప్పారన్నమాట, ఏం చేశాడయ్యా అంటే, ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే, సో ప్రజలు బాగుండాలంటే వాళ్ళకి భక్తి జీవితం కావాలి. ప్రజలు బాగుండాలంటే వాళ్ళకి ఏం కావాలండి? భక్తి జీవితం కావాలి. ఈరోజు భక్తి జీవితాలు ఎగిరిపోయాయి. భక్తి గొప్పగా ఉండాలని సంగతి ఎగిరిపోయింది. మీ గొప్పవారిగా ఉండాలన్న సంగతి వచ్చేసింది. మమ్మల్ని ఎవరైనా చూసేసరికి మీ ఉన్నతంగా కనిపించాలి. ఉన్నతంగా, లోకపరమైన ఉన్నతలు, దైవపరమైనది కాదది. దేవుడు ఇష్టపడేది కాదది, దెయ్యానికి ఇష్టమైనది. ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆనాడు హిజ్కియా గారు అది కాదు. ప్రజలు బాగుండాలంటే, ప్రజలు గొప్పగా ఉండాలంటే, వారు తృప్తిగా ఆహారం తినాలన్నా, వారు ప్రశాంతంగా ఉండాలన్నా వారికి భక్తి భావాలు అవసరం. అవి లేవు, అవి దూరం అయిపోయాయి. మందిరం లేదు, మందిరానికి వెళ్ళి ఆరాధించడానికి అవకాశం లేదు. యాజకులందరూ దూరం వెళ్ళిపోయారట, ఇల్లేవి లేరట. ఎందుకయ్యారంటే హిజ్కియా గారి తండ్రి ఏం చేశాడు? దేవునికి ద్రోహం చేసేసాడు. దేవుడు బాధపడే పని చేసేసాడు. ఆయన దేవుణ్ణి సంతాపపడేలా చేసేస్తున్నాడు ఆయన. అది ఆనాడే కాదు, ఈనాడు జరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, హిజ్కియా ప్రారంభం ఏం చేశాడు మీరు చదువుకున్న మరొకసారి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆ రాజుల 2వ గ్రంథం, దాని దగ్గర కూడా వెళ్దాము. ఒకసారి రాజుల 2వ గ్రంథం దగ్గరికి వద్దాం. ఇక్కడ ఒక మాట చూపించి మిమ్మల్ని దినోత్సవ గ్రంథం తీసుకెళ్తాం. 19వ అధ్యాయము 4వ వచనం, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. జీవము గల దేవుణ్ణి దూషించుటకై అస్సూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన మాటలన్నీ, ఎవరైతే వచ్చారో వారు పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవా
యెహోవా వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించినేమో కాబట్టి నిలిచిన శేషము ఎక్కువగా ప్రార్థన చేయము. అంటే ప్రార్థన చేయడానికి అప్పుడు ఒక స్థలం అనేది ఉంది. హిజ్కియా గారు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడానికి స్థలం ఉంది, ప్రార్థన చేయడానికి మందిరం ఉంది, ప్రార్థన చేయడానికి వారికి అవకాశం కూడా ఉంది. కానీ హిజ్కియా గారు పరిపాలన స్టార్ట్ చేయక ముందు అది లేదు. ఎందుకు లేదు అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఒకసారి ఆ పక్కనే దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రాజు అయిన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తను ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అశ్షూరు రాజు సిగ్గునందున వాడై తన దేశమునకు తిరిగిపోయేను. అంటే ప్రార్థన చేస్తే విజయాలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే, హిజ్కియా గారు ప్రారంభ కాలంలో ఆయన పరిపాలించక ముందు అవేమీ లేవు. ఆయన పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత జరుగుతున్న విజయాలు ఇవి. కారణం ఏంటంటే ఆయన ప్రార్థన పరుడు. హిజ్కియా గారు ఎవరంట? ప్రార్థనా పరుడు. హిజ్కియా గారు ప్రార్థన చేయగా ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా ఏం జరిగిందండి? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింది. అంటే ఇక్కడ చూడండి, హిజ్కియా గారి జీవితంలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకు అంత గొప్ప ప్రార్థన హిజ్కియా గారు చేశారు? ఆయన ప్రారంభం మీరు మర్చిపోవద్దు, ఆయన ఒక రాజు. ఎవరైనా రాజు గారి పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ప్రణాళిక, ఒక ప్రేరణ ఏంటంటే, ఇదిగోనయ్యా, నువ్వు పరిపాలించడానికి సిద్ధపడిపోయావు, పరిపాలించడానికి రెడీ అయిపోయావు, కానీ ఈ దేశంలో ప్రార్థనా పరులు కరువైపోయారు. ఇది నా మందిరం అని కట్టబడిన తర్వాత ఆ మందిరములో ఏం జరుగుతున్నాయట? నాకు అసహ్యమైన కార్యాలు జరుగుతుంది. జాగ్రత్త, అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం అని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మందిరములో దేవునికి అసహ్యమైన కార్యాలు జరగడానికి వీలు లేదు. ఇది గుర్తు పెట్టుకుని ప్రతిదీ మనం చేయాలి ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే దేవుని మందిరముగా ఏర్పడిన చోట అసహ్యమైన కార్యాలు జరిగితే ఆ సంఘం అభివృద్ధి కాదు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఒక చోట దేవుడి మందిరం పెట్టిన తర్వాత మందిరం ఉన్న చోట కింద గాని పైన గాని దేవుడికి నచ్చని పనులు గాని జరిగితే దేవుడు అక్కడ ఆ సంఘాన్ని అభివృద్ధి చేయడు. చాలా బాధపడతాడు దేవుడు, చాలా బాధపడతాడు. అదే మాట హిజ్కియా గారిని ప్రేరేపించబడుతుంది. అదే మాట దేవుడు హిజ్కియా గారికి ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న చాలా మందికి అనుభవం ఉంది. దేవుని మందిరం ఉన్న చోట, దేవుని బలిపీఠం పెట్టిన చోట, దేవుణ్ణి ఆరాధించిన చోట, దేవుణ్ణి గణపరిచిన చోట పెంట కుప్పగా మారింది మన పక్కనే కనిపిస్తుంది. అవునుగా చెప్పండి. ఆ పక్కనే ఉన్న స్థలం ముందు చూశారు, పైకి వచ్చింది కదా, అది దేవుని మందిరం. అదే
ఒకప్పుడు దేవుని మందిరం. ఈ ఈదులో కొంతమంది మారారంటే ఆ రోజు అప్పుడు ఉన్న పాస్టర్ గారు, ఆ బాబీ గారు ఇంటింటికి తిరిగి వారికి వాక్యం చెప్పి వాళ్ళు ఒక మనిషిగా కలిసిపోయి అలా ప్రార్థన చేసి 2, 3, 4 లేదా 6 కుటుంబాలు 5 కుటుంబాలు మొత్తం మీద అక్కడ ఏం చేసేది తెలుసా? ప్రార్థన జరిగేవి. దేవుడు అంతమంది జ్ఞాపకం ఉండేది. చేతులెత్తం జ్ఞాపకంలో తగిలిపోయింది. ఎందుకు పరిస్థితి చెప్ప మీ అందరికీ జ్ఞాపకం. అదే మందిరం ఏమైపోయింది అంటే చల్లా చెదరైపోయింది. అదే మందిరం దగ్గర గుమ్మాలు పెట్టాడు, గుమ్మాలు కిటికీ పెట్టాడు, కిటికీలు డోర్లు పెట్టాడు, డోర్లు ఏం చేశాడు? తర్వాత ఏం జరిగిందా అంటే అది దేవుని ప్రతిష్ఠించిన స్థలం, అది ప్రార్థనా స్థలం. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో మొక్క. కానీ కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే అక్కడ పెంట కుప్పగా తయారయ్యింది. ఈరోజు బస్సుకి పడకలు అపవాది గడుకుని ప్రేరేపణ ఒకసారి అలా చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఉండడానికి వీళ్ళు దేవుని మందిరంగా మారబోతుంది, దేవుని మందిరం ఇక్కడ ఉండబోతుంది, దేవుడు ఇక్కడ నిలబడబోతున్నాడు అంటే నాకు స్థానం ఉండదు కాబట్టి అందరినీ ఏం చేయాలనుకున్నాడు? ఆ చోటకొక్కల్ని ఉన్న వాళ్ళందరినీ ఎలా చేసేసాడంటే నిజంగా ఎవరికి పొత్తులు లేవు. ఎవరి ప్రార్థన వారిది, ఎవరి జీవితం వారిది. వెళ్ళిపోయారు. నిజంగా ఎవరికి ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ అద్దెకిచ్చారు. ఎంతంటే అద్దె తీసుకున్నారు. అక్కడ గేదెకి అద్దెకిచ్చినప్పుడు తీసుకున్నారు. అందుకే కదా ప్రియా దేవుడికి స్తోత్రం కలిగింది. ఫ్రీ ఇచ్చారు. పక్కన ఇంటి పక్కన సుబ్బారావు తప్పకి ఇచ్చారు గేదెకి. ఆ గేదెకి కట్టుకున్నాడు ఆయన. అక్కడ గేదె వచ్చేసేది, పేడేసేది. ఇంకా మామూలుగా కాదండి. ఇంకా ఆ వచ్చిన పెంట అంతా ఎక్కడికి వచ్చేది తెలుసా? ఇంకా మీరు కూర్చున్నారుగా, ఇక్కడికే వచ్చేది. ఇంక ఇదంతా ఎలా ఉండేదంటే ఆ గేదె పేడతో, గేదొచ్చుతో, అంత సువాసనతో, దోవలతో ఇంకా ఈ స్థలాన్ని ఎవరు రాగిలే. నేను ఒకసారి ఇప్పుడు చూసినప్పుడే ఇదేంటి ఎలా చేసేది, ఇలా ఉంది ఏంటి అనుకుని వెళ్ళిపోదండి. ఈ పక్కన ఏం బాగుండే కదా, అన్ని కూడా గత్తరగా ఉండే. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవుని మందిరాన్ని ఎలా చేసేసారట? అది వాళ్ళు చేయలేదు. అపవాది గారి ప్రేరణతో ఎవరికి వాళ్ళని వాళ్ళు ఎడదీసేసి మొత్తం మీద పెళ్లి చేసేసారు. దేవుని మందిరము అలా అయితే, దేవుని మందిరం అక్కడ లేకపోతే కుటుంబాలు ఏమైపోతాయో తెలుసా? మంచి చేస్తారు కానీ వారికి మంచి రాదు. చెడులు వస్తాయి, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ప్రేరేపిస్తున్నాడు హిజ్కియా దేవుడు. హిజ్కియా ఇదిగో అందరూ ఉగ్రత పాలైపోతున్నారు, నువ్వు కానీ ఇప్పుడు మేలుకోకపోతే వారి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి, పనికిరావు. అది ఆనాడు ఎలాగైతే ప్రేరేపించాడో ఈరోజు ఇక్కడున్న మనందరికీ దేవుడు ఆ గొప్ప ప్రేరేపణ కలిగించాడు. కాబట్టి ఈరోజు ఎందుకు పనికిరాని స్థలంలో దేవుని మందిరం, ఉన్నతమైన మందిరంగా, మహిమ గల క్రీస్తు ప్రార్థనా మందిరముగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతంలో లేదా ఈ యొక్క స్థలంలో ఎవరొచ్చి ఏ ప్రార్థన చేసుకున్నా, ఎవరొచ్చి మోకరించి ప్రార్థన చేసినా వారి జీవితాల్లో గొప్ప వెలుగులు. ఎందుకు మారడు? వాడు వాళ్ళకు దొరుకుతుంటే భయంకరంగా ఉంది, వాడు కొట్టేసిన ఉండేవాడు. ఎవడాడు? సాక్షి చెప్పాడు కదా ఇప్పుడే, సతీష్ రెబల్. మామూలు కాదు, వాడు బండేసి వెళ్తుంటే వాడు పక్కన కూడా అనిపించేది అనమాట. అంత దారుణంగా ఒక రోజు బేబుగారి పెట్టి కూర్చుని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మా వాళ్ళు, నీ చదవలు దారుణంగా మాట్లాడేవాడు.
అలాంటి ఈరోజు ఆ మాటలో నెమ్మది, ఆ మాటలో తగ్గించుకోవడం, దేవుని పని అంటే పరిగెట్టడం ఎలా మారిందంటే ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇవన్నీ జరగాలి. ఆ రోజు అక్కడి నుంచి అన్ని తీసుకెళ్ళిపోయి ఎవరో ఎక్కడికో అక్కడ చేరిపోతాం. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అందరి మళ్ళా ఇది నీదిరా, ఇది నీది, ఇది నీ తండ్రి నీవు పుట్టక ముందే ప్రణాళిక వేసుకొచ్చిన ఈ మందిరం. హిజ్కియాను ప్రేరేపిస్తున్నారు. హిజ్కియాకి వెళ్ళిపోదాం అక్కడికి ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 2వ గ్రంథానికి 18వ అధ్యాయం వెళ్ళిపోవడం ఒకసారి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. ఒక్కసారి వెళ్దాం. ఇశ్రాయేలు రాజును హిజ్కియా ఏలన ఆరంభించును. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలును. అతని తల్లి జకరియా కుమార్తె అయిన ఆమెకు అబీ అని పేరును తన పితరుడైన దావీదు చేసినట్లు అతను యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసి ఇత్తడి సర్పము చిన్న భిన్నములుగా చేసిను. దానికి ఇశ్రాయేలు పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు వచ్చి ఉండేది. అతడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజులలో అతని పూర్ణులైన రాజులలో అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. కారణం ఏంటంటే అతను ప్రారంభించడం దేవుని మందిరాన్ని బాగు చేశాడట. దేవుని మందిరాన్ని బాగు చేసి అనేకులు దేవుని మందిరంలోకి ఏం చేశాడట నడిపి. ఇవన్నీ మనం పోయిన 2 వారాల్లో విన్నాం. మనం అందరిని పోగు చేశాడట. యాజకులు పోగేసేవాడు, తర్వాత యాజకులు పోగేసేవాడు, అధికారులు పోగేసేవాడు. ఎక్కడుందో మాట అధికారులు పోగేసేవాడు. అంటే ఇవన్నీ చేసి ఆ దేవుని మందిరములో ధూపం వేసేవాడు, దేవుని మందిరములో ప్రార్థన నేర్పించేవాడు, దేవుని మందిరములో గొప్ప కార్యాలు జరిగించేవాడు, దేవునికి నచ్చిన పనులు చేసేవాడు. ప్రేమ దేవుని వల్ల దేవుని నామానికి మహిమ కలుగును. మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నావో ప్రతి నిమిషము ఆలోచించాలి. ప్రేమ దేవుని వల్ల నువ్వు చేసే పని వల్ల ఇదిగో దేవునికి మహిమ వస్తుందా, ఘనత వస్తుందా, దేవునికి గొప్ప కార్యాలని దేవుని పట్ల మనం నుంచున్నామనంటే దేవుడు మనకు చేసే కార్యం ఇతరు కనిపించాలి. దేవుడు వీరు పక్షమునున్నాడు గనుకే ఈ కార్యము జరిగింది అది అనిపించేలా మనం బ్రతుకుతున్నామంటారా? సరే ఆలోచించండి ప్రేమ దేవుడు. అంటే దేవుని పనిలో, దేవుని మందిరములో మనము గొప్ప సాధనాలుగా వాడబడాలి. ఈరోజు ఈ మందిరములో ప్రతి ఒక్కరూ చదువు వచ్చిన వారు కావచ్చు, చదువు రాని వారు కావచ్చు, డబ్బులు ఉన్నవారు కావచ్చు, డబ్బులు లేని వారు కావచ్చు, ఇక్కడ వారు వీరు భేదాలేమీ లేవు, అందరూ ఒక్కటే. ఈ మందిరంలో ఎవరు ఎలాంటి గొప్ప కార్యాలు చూసినా సంఘం అంతా చేసే ప్రార్థన. ఇందులో పలానా వారు చేశారండి, పలానా వారు చేశారండి కాదు, అందరూ చేసిన ప్రార్థన దేవుడు విని ఈరోజు గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి దేవుడు నిలబెడుతున్నాడు. మనం ఏది అడిగితే ఇస్తున్నాడండి, ఏది అడిగితే ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో తండ్రి, ఇదిగో సంఘంలో నీ పిల్లలు ఫలానా దాని గురించి వాళ్ళు కోరుకుంటున్నారు, ఇస్తావా? ఇస్తావయ్యా నమ్మకం, ఇస్తావయ్యా అనే ధైర్యం ఈరోజు మనలో ఉంది కనుక ఒక్కొక్కరము ఒక్కొక్క ఫలితాన్ని పొందుకుంటున్నారు. ఒకవేళ ప్రస్తుతానికి శ్రమలు ఉన్నాయేమో, ప్రస్తుతానికి కష్టాలు ఉన్నాయేమో, భయపడొద్దు. ఏదో ఒక రోజు ఫలాన్ని చూస్తాం. ఆ ఫలాన్ని నువ్వు చూడడానికి వేచి ఉండాలి. ఆ ఫలాన్ని నువ్వు చూడడానికి ఓపికతో కనిపెట్టాలి.
కనిపెట్టేవారిగా మనందరూ ఉండాలి. అలా ఆనాడు హిజ్కియా ఉన్నాడు, కనిపెట్టాడు. అధికారులు తీసుకొచ్చాడు, యాజకులు తీసుకొచ్చాడు, లేవీలు తీసుకొచ్చాడు, ప్రార్థన ప్రారంభించాడట. ఏదైతే అసహ్యకరమైన కార్యాలు అక్కడ ఉన్నాయో, జరుగుతున్నాయో అన్నిటిని పడగొట్టాడట. అన్నిటిని తీసి ఏదో లోయలో పడేశాడట, వాగులో పడేశాడట. అడుగుతున్నా, ఇది మాట్లాడుతున్నా, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని ఆలయం మీరు కారా? మీ దేహమే దేవుని ఆలయం కదా. మరి ఈ ఆలయములో దేవుడికి నచ్చినవి ఉన్నాయా? మీకు నచ్చినవి ఉన్నాయా? దేవుడికి నచ్చినవి ఉంటే మీలో ఆయన నివసిస్తాడు, మీకు నచ్చినవి ఉంటే ఆయన మీలో నివసించడు. ఏమున్నాయి? హిజ్కియా గారు కనిపెట్టాడట, ఇది దేవుడికి నచ్చదు కాబట్టి దీని ఏం చేయాలి? తీసిపడేయాలి. దేవుడు దీనికి ఇష్టపడడు కనుక, దేవుడికి ఇది నచ్చదు కనుక, ఇది అసహ్యం కనుక ఇది నాలో ఉండడానికి వీల్లేదు. కానీ ఎప్పుడు ఇదే మాట అంటే ఎప్పుడు ఇదే మాట, నీలోంచి ఆ దేవుడికి నచ్చని అసహ్యమైన కార్యాలు బయటికి వెళ్ళేంత వరకు ఇవే మాటలు వినపడతాయి. అన్ని మాటలు మేము విన్నామండి, చాలాసార్లు చదువుకున్నామండి. అంటే దేవుడు అంటున్నాడు, మరి ఇంకా తీయలేదు కాబట్టి మాటలు ఇంకెనబడుతున్నాయి నాయన అంటున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు తీసేసి మాట వినబడవు. అందుకే దావీదు గారు ఏమన్నారంటే ప్రార్థన చేస్తూ, అయ్యా నీకు అసహ్యమైన కార్యాలు ఏమైనా నాలో ఉంటే తీసేద్దండి. ఎందుకంటే నేను ఇంకా దాన్ని పట్టుకున్నానేమో. మనం ఏదో పట్టుకుంటాం, సెల్ ఫోన్లో ఏవో ఫోటోలు ఉంటాయి, అవి చూడకూడదు, తీసేద్దాం, ఎందుకంటే రోజు ప్రార్థన చేస్తారు కదా అనుకుంటాం. కానీ ఏదో ఫోటో మనం ఉంచుకుంటాం. ఎందుకు అంటే పట్టుకుంటాం ఇక చివర సుత. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చుట్ల కాల్చిన వాళ్ళు. ఏమంటే 4 చుట్ల కాల్చి ఒక చుట్ట కాల్చుతున్నాం, ఎందుకు వదిలేయచ్చు కదండి. పట్టుకో తప్పుడు. చాలా మంది నాడు పై కనిపించగానంటే ఏదో మనకి దేవుడికి నచ్చలేదు మనలో ఉంటది. అన్ని వదిలేస్తాం, అన్ని తీసేస్తాం, చివరిగా మొక్క చిన్నది ఉంటుంది, అదే పట్టుకుంటాం. ఆ ఒక్కటి వదిలే చూడండి, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయడానికి రెడీగా ఉన్నాడండి. ఆయన సిద్ధంగా ఉన్నాడు. హిజ్కియా అది గుర్తెరిగి అన్నిటిని ఏం చేశాడంటే, ఏమో తీసావా? ఎన్నో వచ్చాయి? ఎన్నో? ఏ గ్రంథం? దినవృత్తాల 2వ గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం. 3 నుంచి చదువుదాం. అతను తన ఏలుబడి మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరము తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. చాలా రోజులుగా వింటున్నాం మనం. ఇదే మాట మనలో ఎందుకు వస్తుంది మనకి అంటే, ఎక్కడో ఇంకా చిన్నది పట్టుకుందాం మనం. మందిరము తలుపులు తీసి హిజ్కియా బాగు చేశాడు, మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఎత్తులకు తలుపు తీసుంటున్నాయి కాబట్టి ప్రశాంతంగా లోనికి వచ్చేది, ప్రశాంతంగా మోకరించి ప్రార్థన చేస్తున్నావు, మనం ప్రశాంతంగా వాక్యం వేసి ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోతున్నామండి అంటారా? ఏం చేయాలి మనం? అంటే అక్కడ అంటున్న మాట ఏంటంటే, నీవు ఆ పనిలో చెయ్యి కలపాలి. ఒక చెయ్యి పని చేస్తే కష్టంగా ఉంటుంది, అదే ఆ చేతికి ఇంకో 10 చేతులు కలిస్తే చాలా బాగుంటుంది. అది ఎంత ఏకవంతం అవుతుందంటే దేవుడి వలన, దేవుని పనిలో ఏది చేయడానికైనా ఇంక ఎంత ధైర్యం వస్తుందంటే దేవుడు ఉన్నాడని ధైర్యం ఉంటుంది. అలాగే సంఘం కూడా సపోర్ట్ చేస్తే, సంఘం కూడా ఇంకా ముందుకు నడిపిస్తే, మేము ఉన్నాము అని అంటే ఎంత ధైర్యం ఉంటుందండి. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తారో తెలుసా? అక్కడ ఉన్న ప్రతి దాన్ని బాగు చేసేటట. 2వ వచనం ఏముంటుందంటే,
అతడు తన పితరుడకు దావీదు చర్య అతడి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇదే మనం రాజుల గ్రంథంలో చూసాం. ఇదే మాట మళ్ళీ ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా రాయబడుతుంది. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఈ మాట బయట పెట్టుకోండి. అంటే మనం దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాలట? యథార్థముగా. ఈరోజు ఒకసారి ఎవరు ఏమనుకోకండి, మన కుటుంబాల్లో ఇంకా ఏమైనా మనం అనుకున్నవి జరగట్లేదు అని అంటే అది దేవుడి ప్రాబ్లమా మన ప్రాబ్లమా ఆలోచించాలి. దేవుడి చేత కాకంటారా, అయితే మనకి ఏదైనా దేవునికి నచ్చని ఏమైనా ఉందంటారా? సిగ్గు లేకుండా చెప్పండి. నేను చెప్తున్నా, ఇక నాకు అది అవ్వకపోతే నాలో దేవుడికి నచ్చని ఏదో ఇంకా నాలో ఉంది. ఆ మాట మీరు అంటే, మీరు అనగలిగితే, ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే దేవుని కార్యం మనం చూస్తాం. ప్రేమ దేవుని ఇలాంటి వాటి మనం సిగ్గుపడక్కర్లే. ఎందుకంటే మానవులం కదండి, ఏదో ఒక ఆలోచనతో అని ప్రేమిందాం అన్నా కూడా వాడి మీద ఎక్కడో ఉంటది. ఎన్నిసార్లు ప్రేమించాలి, ఎంత బాధ పెట్టాడుగా, లేదు ఆ మొక్క కూడా తీసేది. ఇది యథార్థంగా ప్రవర్తించాడు. తర్వాత దేవుని మందిరపు తలుపులు తీసేశాడు, తర్వాత బాగు చేశాడు. యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి, చూడండి ఇప్పుడు యాజకులను లేవీయులను పిలవనంపి తూర్పుగా ఉన్న రాజు వీధుల్లో వారిని సమకూర్చి ఒక్కడిగా చేశాడట. ఒక్కడిగా చేసి ఏం మాట్లాడుతున్నాడట? దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? సరే, ప్రార్థన చేయాలి. ఈరోజు 27వ తారీఖు ఏం ప్రార్థన? యవ్వనస్తుల యొక్క ప్రార్థన. ఎంతమంది వస్తారు? సాయంత్రం ఎక్కడ వాళ్ళ గిఫ్ట్ ఏర్పాటు చేస్తారు, జ్ఞాపించుకోరు. వస్తే ఇస్తారు, రాకపోతే ఇస్తారు. అంతేగా మరి. రాని వారికి తెలియదు, వచ్చిన వారికి ఇచ్చినవి అవి రాని వారికి చూపిందామన్నా కనిపించు. అలాంటి గిఫ్ట్లు ఉంటాయి. మీరేమనుకుంటున్నారేమో, దేవుడు గిఫ్ట్ ఇస్తాడండి. ఏ సమయాన్ని కూడా దేవుడు మిమ్మల్ని మీరు దేవుడికి ఉపయోగిస్తే ఆ సమయాన్ని దేవుడు రాసేస్తాడు. సమకూర్చాడట. సమకూర్చడానికి కారణం ఏంటంటే దేవుని మాటలు చెప్పి వాళ్ళని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి. సంఘంలో కూడికలు జరుగుతుంటే బుధవారం ప్రార్థన ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఆ కుటుంబం ఎందుకు పెట్టుకుంటుంది? ఆ కుటుంబంలో అనేక మంది వచ్చి ప్రార్థన చేయరు. గట్టిగా మన వాళ్ళు వస్తే 5, 6, 7, 8, 9, 10 మంది. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఆ ప్రార్థన? కుటుంబంలో నిజంగా అద్భుతం ఏంటంటే, మొదటి వారం కొండబావారి కుటుంబంలో వారి కోడల గురించి నిజమే కదా మరి. వాళ్ళు అనుకోకుండా, ఎవరు అనుకున్నది దాన్ని బట్టి కరుణక్క లేదు, మా కుటుంబంలో ప్రార్థన జరగాలి. అది మేలు కాదు చెప్పండి? మేలు. తర్వాత రాధమ్మ గారు మరి కొడుకు ఏం రాశాడు కాదు, దేవుడు అలా తీసుకెళ్ళి అలా పెట్టేశాడు అంతే. 498 మార్కులంటే అటు చూసి బలారా అనిపించిందండి. ఎందుకు చెప్పంటారా? వాడు అస్సలు చదివేవాడు చెప్పారా? పర్లేదా? సిగ్గులేదు కదా నాకు. వాడు అస్సలు చదివేవాడు కాదు నిజమండి. అస్సలు వాళ్ళ అమ్మ 10th క్లాస్ పాస్ అయిపోతే బాగుందండి. వాళ్ళ బాబు 10th క్లాస్. నిజంగానండి వాళ్ళ ప్రార్థన, నిజంగా వాడి ప్రార్థన ప్రతిరోజు వచ్చేవాడండి. ఏంటి పరీక్ష రోజులు కాదు, ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంకా నేను కొట్ల గారు వచ్చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి. మరి దేవుడు చేసిన కార్యం ఏదంటారా? దేవుడు చేసిన కార్యం. వాడిని నుండి వాడి పక్క నుండి వాడి చేత రాయించి, నిజమండి ఇలాగన్నా వాడి కొంతమంది పెన్నలకి ప్రార్థన చేసిస్తారు. పెన్నలు రాశారు, పెన్నలు రాయు. అది నమ్మకం ఏంటంటే పెన్న రాస్తుందని కాదు, వెళ్ళేవాడు ప్రార్థన చేసుకుని రాస్తాడని వాళ్ళు పెన్నలు ఇస్తారు. అవి పెట్టారు. దాన్ని మనం తీసుకుని తెగ మాట్లాడేసి, కచ్చేపుల గురించి మాట్లాడేసి, పెన్నల గురించి మాట్లాడేసి, ఇంకా వేరే వాటి గురించి మాట్లాడేసి, మొత్తం యూట్యూబ్ లో నెలకు ₹1,00,000 సంపాదించేసి ఏసీలో తిరిగేసి దేవుని వ్యతిరేకంగా బతికేసేనా వాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి దీని గురించి మాట్లాడితే చూసేస్తారు కదా మన వాళ్ళు ఎరుబాగులో క్రైస్తవులకి ఎవరు తిరిగితే బాగుంటుందని చెప్తారు. నవ్వుతారు. మళ్ళీ పక్క మరి పొలం కొట్టే వాళ్ళు ఎదరో తిరిగితే నవ్వుతుందా నీకు?
ఎదరు నీకు పాస్టర్ నీకు మరో పాస్టర్ తిడితే నవ్వు వస్తుందా నీకు? ఇది ఎటకారం అయిపోయిందా? ఇదంతా డబ్బులు సంపాదించడానికి చేసే వ్యాపారాలు ఇవి. కాదు కాదు, నవ్వు రాకూడదు, బాగా రావాలి, ఏడుపు రావాలి. ఇలాగ అయిపోయింది క్రైస్తవ్యం. ఇలా అయిపోయింది క్రైస్తవులు. మనం పాకిస్తాన్ లో ఎవరో దేనికి వెళ్ళారట, చూడడానికి వెళ్ళారట. మనకి ఈ రోజుమైన దేశానికి ఎంత చూడడానికి నాకు అద్వేషం. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి చూడడానికి. అక్కడ చంపేసిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ మనం ద్వేషాలు కోపాలు మళ్ళీ మనం ఏమో పిసిరి పెంచుకోవడానికి ఏమో మాట 5 నిమిషాలు మాట్లాడేస్తాం, పెట్టేస్తాం, అందులో డబ్బులు వచ్చేస్తాయి. మళ్ళీ ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి. అంత డబ్బు మైండ్ అయిపోయిందండి క్రైస్తవ్యం అంతా. వేరేది మనకు అవసరం లేదు. ప్రార్థన చేయరు, వాళ్ళ గురించి ప్రార్థన పనులు ఉంటారు. మోకాలు వేసి గంట కూడా ఒక సేవకుడు ప్రార్థన చేయలేడు. మాట్లాడమంటే యూట్యూబ్ ముందు మటుకు పెద్ద ఎట్టుకుని మాట్లాడేసి ఇక గొప్పగా మాట్లాడేస్తారు. సిగ్గుండక్కర్లా. ప్రార్థన పనుడుగా నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసినప్పుడు మాట్లాడు. నేను అంటున్నా మీ అందరితో కూడా, మీరు ప్రార్థన చేయకుండా మాట్లాడితే పాటుగా దేవుడికి ఇష్టం ఉండదు. ప్రేమ దేవుని వల్ల ఒక గంట మందిరంలో మోకాళ్ళు దిక్కుండా ప్రార్థన చేయమని చెప్పండి. నోట్లో సొలుకుంటే కానీ బయటికి మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఒక గంట మోకరించి ప్రార్థన చేయమనండి. అప్పుడు నమ్మొచ్చు. అవదు. దేవుని మందిరములో జరగవలసిన ప్రార్థనలు సమకూర్చాడు. హిజ్కియా సమకూర్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరందరూ ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరములు ప్రార్థన చేయాలి. దేవుడు ఉగ్రత రాబోతుంది. ఇదిగో మా పితరులందరూ కూడా దేవుడికి ఎంతో ద్రోహం చేశారు. నేను అలా కాదు. నా పితరుడు దావీదు అంటే తాత 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 తర్వాత తాత ఎవరైనా దావీదు చర్యంతరి ప్రకారము ఏం చేశాడట? యథార్థముగా ప్రవర్తించాడట. ఆ ప్రవర్తనకు మూల కారణాలు చూడండి. ఇక్కడ అందరినీ సమకూర్చి వారికి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనుపోవుడి. అంటే ఏంటి అర్థం? దానికి నిషిద్ధమైనవి, దేవుడికి అసహ్యమైనవన్నీ కూడా బయటికి విసురుకొట్టే. అంటే ఆ మందిరములో ఉండడానికి వీలు లేవు, ఉండకూడదు. దేవుడు ఏర్పాటు అలా ఉంటుందండి. ఒక్కొక్కటిగా మొదలు పెట్టారండి. అమ్మారికి డబ్బులు లేవు, ఎక్కడుంది వేరువైనాక తిరిగేది 5 పెట్టుకుని, అదిగో 5 ఇచ్చారు, అదిగో 2 ఇచ్చారు, అదిగో పోయి గొట్టాలు ఉన్నాయి, 2 రొయ్యి ముక్కలు ఉన్నాయి. తమ్ముడు వేసేవా? ఉందా? ఇక్కడ ఉందా? ఏమని తిరిగిందట? అచ్చంటిగా మందిరం అయిపోయి ఆ బుజ్జమ్మ గారు, ఆ దుర్గమ్మ వాళ్ళు వీళ్ళు ఇదిగో ఈ కోత డబ్బులు ఇస్తున్నారు. అచ్చడి ఎందుకు వేసారు మందిరం? ఇలాగా కొండబాబు గారు ఫోన్ చేసి ఒకసారి వస్తారా? ఏమండి అదేమ్మా ఉదిరి గారు ఇలాగని కూడా మా ఉదిరి గారు మందిరికి ఎంటాలంటుంది అక్కడే. అప్పుడు పెద్దమ్మ గారు ఎంటా ఉండదు, నాకు తెలియదు. ఏంటి గొయ్య అంగ బాలు గడిలు పాడుగట్టు బేస్మెంట్ ఉండేది కదా, అక్కడ గత్తర ఉంటుంది అంతా. అక్కడ ఆడేసింది ఆవిడ 5 రేగులు 6 రేగులు మొత్తం కొద్దిగా చెక్కనిచ్చు. ఆటలు నిలబెట్టిన మందిరం ఇప్పుడు వచ్చేట్టుగా అంటే నాకు బాధగా ఉంది. నిజమండి, నిర్వేది యొక్క చాలా ఏడ్చింది దగ్గర. మా కుటుంబ పరిస్థితులు బాగలేదు, ఇదిగో మా పక్కన మందిరం ఉండేది, అది మా చేతులారా మీరే దాన్ని అందరూ కలిసి బాడీ చేసేసుకున్నాం. అర్థం కావట్లేదు, పరిస్థితులు బాగలేదు. నిజమండి, ఇది రియల్ గా జరిగింది. ఇది మళ్ళీ ఎక్కడదో ఇంకొక చెప్పండి, ఇక్కడే పక్క చెప్తున్నా మీకు అంతే.
అందరూ 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 ఒక్కటయ్యారండి. మళ్ళీ 2 స్తంభాలు అనుకున్నది, 3 స్తంభాలు అనుకున్నది, కొట్టాలనుకున్నది, చెవు స్తంభాలు అనుకున్నది, మొత్తం మీద సిమెంట్ స్తంభాలతో 6 స్తంభాలు ఇచ్చి అక్కడ చెట్టు కొడుతుంటే అనిపించింది. పెద్దమ్మ గారు చూస్తే భయం వేసింది, గమ్మో ఇప్పుడు వచ్చేస్తుందని. ఏం చేద్దామంటే ఏమో ఏం చేస్తుందో తెలియదు. మొత్తం మీద ఆవిడని అడిగి ఆ పక్కనే చెట్లు కొట్టుకుంటే అంచెటికి ఇవన్నీ ఆవిడ ఉండగా తీసుకొచ్చి కొట్టించేస్తాం. మొత్తం మీద చెట్టు అక్కడే ఉంది చెట్టు. ఏదో రకంగా ఇక్కడ మందిరం నిలబెట్టి అందరిలో కోరిక అంటే అందరిలో ఆశది. దేవుడు అందరి కోరికలు తీర్చాడు. చక్కటి మందిరాన్ని అసలు 6 స్తంభాలు వేసి రేఖించాడు. మట్టి మీద ప్రార్థన చేశారు. నిజంగా ఎంత గొప్పగా చెప్పంటారా? మట్టి మీద ప్రార్థన. ఆ మట్టి మీద ప్రార్థన చేస్తే మోకాలు నొప్పి వచ్చి అమ్మానికి నొప్పి వస్తుందంటే లేదండి, నొప్పి వస్తుంది కానీ ఏం లేదు, నొప్పు లేదు. అలా చేశారండి. అంటే చూడండి, అందరినీ సమకూర్చాడు. ఇజుకియా కూడా అలాగే కూర్చోబెట్టాడు, అలాగే చెప్పాడు, ఇదిగో మనము గొప్ప కార్యాలు చేయాలి దేవుడు పట్ల. మనందరూ ప్రార్థన చేయాలి. నిషిద్ధమైనవి ఎవరు తీసిపడే. ఈ మందిరంలో అడుగు పెట్టేటప్పుడు కూడా ఒకటే మాట, ఒకటే అనుకున్నాం. ఎవరు ఎలాంటి క్రియలు వాళ్ళకి బాధ పెట్టినా ఆ బాధను మనసులో పెట్టుకుని వాళ్ళ మీద మీరు ఏం తీసుకోకూడదు, ప్రతీకారము తీర్చుకోకూడదు. ఒకవేళ మనుషులు కాబట్టి బాధ ఒక్కసారి పెట్టుండొచ్చు మాటల వల్ల, కానీ అదే మాట మనసులో పెట్టుకుని మన వాళ్ళ మీద కక్ష చూపించొద్దు. మరి ఏం చేయాలి? వాళ్ళ మీద ప్రేమను చూపించాలి. ఈ మందిర ప్రారంభ ప్రార్థన అదే ప్రేమ దేవుడు. వాళ్ళు ఎవరికి మీద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు ఎలాంటి కోపాలు ఉన్నా వాటి అన్నిటికీ ఏం చేయాలి? అలా తీసేసుకుంటే మన కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళు నిషిద్ధమైంది ఏంటి అంటే ఆనాడు అక్కడ పెట్టిన ఆ యొక్క విగ్రహ స్తంభాలు అయితే ఈరోజు మన మనసులో ఉన్నవి ఎవరి మీద ద్వేషాన్ని నిషిద్ధమైనది దీన్ని తీసి ఏం చేసేయాలంటే బయట పడేయాలి. ఉండకూడదు. ఫ్రీ అయిపోవాలి. ఇది నేను చూడగా నిషిద్ధమైన వస్తువులన్నింటిని బయటకి కొనుపోడి మన పితరులు ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించారు. మన పితరులు ఏం చేశారు? విసర్జించారు. ఒకప్పుడు మనం ఏం చేసాము? దేవుణ్ణి విసర్జించలేదు, కానీ ఇక్కడ దేవుని మందిరాన్ని అయితే విసర్జించాం. కానీ ఇక మీద అలా చేయడానికి వీల్లేదు. మనం పట్టుకుందాం. మళ్ళా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళా బలపడదాం. నిజమండి. ఈ మందిరం దగ్గర నుండి ప్రార్థన చేస్తా, ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ప్రత్యేకంగా ఉన్నవాడు మన మధ్య కొండబాబు గారు. ఏం తిరిగాడు ఆయన? మొన్న ఆయన లేనప్పుడు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటే కత్తూరు సెంటర్లో ఏం చేసి ఏమైందట? మెల్ల తిప్పి ఎక్కడ పడిపోయింది? అక్క ఓ పక్క పడిపోయింది, బావగారు ఓ పక్క పడి. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని జాగ్రత్తగా కాపాడాడు. ఆయన ఆలోచనలోకి దేవుడు వచ్చాడు. వెళ్ళారు ఎక్కడికి? జొన్నాడు వెళ్ళారు. ఉన్న 2 రోజులు మళ్ళీ అనిపించింది వాళ్ళకి, లేదు మేము ఏ ఊరో వెళ్ళిపోవట్లేదు, దేవునికి దూరం అయిపోతుందో కాదు, మీకు దేవునికి దగ్గరగా ఉండాలని బలవంతంగా వచ్చేసాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకున్న ఒకటే ఒక ఆశ ఏంటంటే దేవుని మందిరంలో దేవునికి దగ్గరగా నేను బతకాలి. నిజమండి. ఇక్కడ ప్రార్థనలు అంత గొప్పగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతూ ఉంటే నిషిద్ధమైన ఎప్పుడైతే మనలోంచి తీసేసావో మన హృదయం తేలికైపోద్ది అనమాట. తేలికైపోతుంది. తర్వాత చెప్తుంది ఇంకా ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పించకయు ఉండిరి. ఏం చేయట్లేదంటే ధూపం వేయట్లేదు, దహన బలులు అర్పించట్లేదు, అంటే ప్రార్థన లేవు, ఏమీ లేవు. మనం అలా ఉండకూడదు అన్నాడు హిజ్కియా గారు.
మనం అలా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు చెప్తున్న జాగ్రత్తగా వినండి అంటున్నాడు ఇక్కడ. ఇంకా అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, అంటే ప్రార్థన చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? కోపిస్తాడు. కోపించాడా? కోపిస్తాడు. కోపించి బుద్ధి చెప్తాడు అన్నమాట. కోపించి ఏం చెప్తాడు? బుద్ధి చెప్తాడు. ఇక్కడి నుంచి అందరూ బయటకు వెళ్ళారు. ఎవరు దేవుడికి దూరం కాలేదు, అందరూ దేవుడి దగ్గర అయ్యారు. కానీ చేసిన తప్పు ఏంటంటే మందిరానికి దూరం. మందిరానికి ఇది ఎప్పుడు తెలియజేసిందంటే కరోనా టైంలో తెలియజేసింది అందరికి. కరోనా టైంలో కరోనా చాలా మందిని మేల్కొల్పిందండి. కరోనా వచ్చి ఏం చేసిందట? మేల్కొల్పింది. అప్పుడు అందరికీ కూడా భయం వేసింది. ఇప్పుడు మళ్ళీ అందరికి మళ్ళీ భయం పోయిందండి. మళ్ళీ మామూలే, మళ్ళీ ఎదవిదే, మళ్ళీ మామూలే. ఆ కరోనా టైంలో మాకు ఒక మందిరం ఉండేది. ఆ మందిరంలో మేము ప్రార్థన చేయాలి. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలని ఏమీ లేదు. ఎవరు వచ్చినా పర్లేదు, వాళ్ళు ఇక్కడ ఏం చేసుకోవచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరిని మోకరించి ప్రార్థన చేసిన దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇదిగో దేవుడు మన మీద కోపించాడు. మన పితరులు చేసిన తప్పులకి మన పితరుల మీద కోపించి మీరు కనులారా చూసినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుక్కోబడిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహా ఉగ్రత చల్లార్చినట్లు ఆయనతో మనము నిబంధన చేయవల్లని నా మనసులో అభిలాష పుట్టేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా కోరిక ఏంటంటే మనము ఆయన కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. చల్లార్చాలంటే ఏం చేయాలి? ఐసుకొని వల్ల చక్కెరలు చల్లార్చాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలాంటి ఉగ్రతైన ప్రార్థన నుంచి మళ్ళీ ఏం చేస్తుందట? తప్పిస్తుంది. ప్రేమ దేవుడు మంచి పాయింట్ కలిగి ఉన్నాడండి. మీరు కూడా మన జీవితంలో కూడా ఏదో ఉపద్రవం వస్తుంది, మీకు ఏదో కష్టం, ఎవరికి తెలియదు, మీకే తెలుసు. ఆ కష్టం తప్పించబడాలంటే ఎక్కడెక్కడికో పరిగెత్తక్కర్లే. సంఘంలో చెప్పండి, సంఘం ప్రార్థన చేస్తుంది, మీరు ప్రార్థన చేయండి. మీ సమస్య మబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోద్ది. ఇలాంటి నమ్మకాలు మనకు ఉండాలంటున్నారు. మీరు సమస్య చెప్తే సమస్య 10 మందికి చెప్పేవారిగా ఉండకూడదట. అది ఇక్కడే పెట్టి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ సందర్భంగా మాట, మీకు ఎవరైనా సమస్య గురించి చెప్పారనుకోండి, ఆ సమస్య గురించి మీరు మందిరంలో ప్రార్థన చేయండి, మీరు ఇంటిగా ప్రార్థన చేయండి. మరొకరితో పంచుకోకండి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పంటారు? 1కి 2 వేసి చెప్పి మీకు వాళ్ళకి మధ్య ఏం చేస్తారంటే, దేవుడు చూస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ సమస్య చెప్పినా అవసరమైతే వాళ్ళు ఎవరితో చెప్పొద్దంటే చెప్పకండి. మీరు దేవునికి ప్రార్థన. ఇది సంఘం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట. ప్రేమ దేవుడు వాళ్ళు ఈ మాట 10 మందికి చెప్పడానికి వీలు లేదు. ప్రేమ దేవుడు వాళ్ళు ఇదిగో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నా కోరిక 11 వచనం, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని కనుక మీరు అశ్రద్ధ చేయకండి. మళ్ళీ వినబడుతుంది ఈ మాట మనకి. ఒకప్పుడు వినబడిందిగా, ఏం చేయొద్దని. ఇప్పుడు ఎందుకు వినబడుతుంది? ఇంకా ఏమైనా అశ్రద్ధ చేస్తున్నామేమో. దయచేసి ఒక్కసారి వినండి. ఇంకా చిన్నవి, ఇంకా ఎవరి చిన్న లోపాలు మనలో ఉన్నాయేమో. దేవుని మందిరం అంటే అశ్రద్ధ చేస్తున్నామేమో. దేవుని మందిరం అంటే మనం ఇంకా లోకుగా చూస్తున్నాము. ఎప్పుడైనా వెళ్ళే పర్లేదు, ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఇంకా చూస్తున్నాము. లేదు, అలాంటివన్నీ మానేద్దాం. శ్రద్ధగా దేవుని ఏం చేద్దాం? వెతుకుదాం. ఇజికియా నేర్పిస్తున్నాడు.
సంఘాన్ని బలపరుస్తున్నాడండి, సంఘాన్ని నిలబెడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకి తోచింది లేదా మనకి తెలిసింది లేదా మనకి వచ్చింది లేదా మనతో దేవుడు మాట్లాడింది మనం మాట్లాడదాం, చెబుదాం అనేక మందికి. ఇదిగో దేవుని మందిరములో నెమ్మది, దేవుని మందిరములో సమాధానము, దేవుని మందిరములో ఆనందము ఉన్నాయి. ఆనందం మీకు కావాలా? రండి, మందిరంలో ఆనందాన్ని పొందుకోండి. నీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకున్నా నువ్వు భయపడక్కర్లొద్దు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు అన్న మాట దేవుడు వాగ్దానంగా మనకి ఇచ్చేశాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. మందిరాన్ని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. శ్రద్ధ కలిగి ఉండండి, ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. హిజ్కియా చేసిన పని ఏంటి చెప్పండి? దేవుని మందిరములోనికి అనేక మందిని నడిపించాడు. దేవునితో సహవాసం చేయడానికి వారిని పురికొల్పాడు. దేవుని మందిరములో మళ్ళీ ఏం ప్రారంభించాడట? ప్రార్థనలు, బలులు, అర్పణలు సమస్తం ఒకటి జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుడు ఆనందపడతాడా బాధపడతాడా చెప్పండి? ఆనందపడతాడు. ఎందుకని ఆయన అనుకున్నది జరుగుతుంది కనుక. ఎవరి జీవితాల్లో? హిజ్కియా కాలంలో అక్కడున్న వారి జీవితాల్లో దేవుడు ఏదైతే అనుకున్నాడో జరుగుతుంది. అప్పుడు దేవుని ఉగ్రత ఎలా వారి మీద చల్లారిందో వచ్చేవారికి చూద్దాం. అయితే ఈరోజు మరి మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా లేదా? ఇక్కడికి వచ్చారండి, ప్రశాంతంగా వాక్యం విన్నారండి. వాక్యంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు మందిరాన్ని అశ్రద్ధ చేస్తున్నావా అని అడిగాడండి, ప్రశ్నించాడు. మనం ఏం చెప్పాలప్పుడు? లేదండి, అశ్రద్ధ చేస్తే మా మీద ఉగ్రవుతుందని అర్థమైంది కాబట్టి అశ్రద్ధ కాదు, నీ మీద, నీ మందిరం మీద శ్రద్ధ చూపిస్తామయ్యా. ఇది అనేకుల కొరకు మీ ప్రార్థన చేస్తామయ్యా. నిత్యము నీ సన్నిధిలో అనేకుల కొరకు గోజాడుతాము, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తామయ్యా. అట్టి ప్రార్థనా జీవితము మేము కలిగి ఉండడానికి నీ సహాయం కూడా మాకు కావాలి తండ్రి. ఎందుకంటే అనుకుంటే ఏది జరగదు, నువ్వు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి నువ్వు అనుకునేటట్టుగా, నీకు నచ్చేటట్టుగా మా జీవితాలు ఉండాలి. అట్టి జీవితాలు మాకు మీరు దయచేయండి తండ్రి అని ప్రార్థించండి. తల వచ్చింది పరలోకమందున ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతిస్తూ ఇదిగో దేవా, ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడే విధానం బట్టి వందనములు తండ్రి. అద్భుతములు చేయండి, ఆశ్చర్యకార్యములు చేయండి. మీరు మాతో మాట్లాడిన విధాన్ని బట్టి వందనములు తండ్రి. మీరు ఆనాడు హిజ్కియా తండ్రి పాడైపోయిన మందిరాన్ని బాగు చేయించి తండ్రి అనేక నిలబెట్టాడు తండ్రి. మా జీవితంలో మీరు కూడా తండ్రి ఇక్కడ పాడైపోయిన మందిరాన్ని తండ్రి నాయన ఇది కూడా తీసుకొచ్చిన ఆయన చక్కటి స్థలంలో మీరు మందిరాన్ని కట్టించారు. అనేకులు వచ్చి ఆరాధించుకోవడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు తండ్రి. అసలు ఇక్కడ ఉండకూడదని అపవాది ఇక్కడ ప్లానింగ్ తండ్రి. అసలు ఈ స్థలంలో దేవుని ప్రార్థన జరగకూడదని వాడు నిశ్చయించుకున్నాడు తండ్రి. కానీ నిర్ణయం గొప్పది తండ్రి. అనాది సంకల్పం ముందే ఈ స్థలములోని మందిరము నిలబెట్టాలని, అనేకులు వచ్చి మందిరమును ప్రార్థన చేయాలని, ఆ ప్రార్థనకు మీరు ప్రతిఫలం ఇస్తారని మీరు ఆయన ఇక్కడ నిశ్చయించారు కనుక జరుగుతున్నాయి తండ్రి. ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు తండ్రి. ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నువ్వు గొప్పవాడు తండ్రి, ఉన్నతమైన వాడు తండ్రి. ఈరోజు ఇలా మీరు సంఘమంతా కలిసి మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరములో సంఘమంతా కలిసి ఒక్కటై నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మా ప్రభుత్వంలో రానియన్న యేసు క్రీస్తు వరకు ఈ ప్రార్థన మనం అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే లేచి ఒక పాట పాడుతూ ఉండగా, సింధు జ్యోతి పాట పాడుతూ ఉండగా కానుకలు వేసుకుంది.